హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వావ్ రుచి విత్ మీ షెఫ్ ఉద్విత. కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత బెస్ట్ మెమరీ ఏంటి అంటే మనం లిస్ట్ వేసేసుకునేటప్పుడు అంటే చూసిన ప్రదేశాలతో సహా తిన్న ఫుడ్ కూడా గుర్తొస్తుంది. ఈ వారం మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేసిన ఈ బ్యూటిఫుల్ మెడిటరేనియన్ కుజీన్ కూడా దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎవరైనా కూడా ఈ పర్టిక్యులర్ రీజన్కి వెళ్ళినప్పుడు మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు అంటే బ్యూటిఫుల్ సీనిక్ బ్యూటీస్ అంటే బోల్డని బీచెస్ చూసాము, అందమైన చెట్లను చూసాము, మంచి మంచి ల్యాండ్స్కేప్స్ చూసాము అని అన్నదంతో పాటు సూపర్ ఫుడ్ కూడా తిన్నాము. అంటే చాలా కలర్ఫుల్గా వైబ్రెంట్గా వెరైటీ ఆఫ్ టెక్స్చర్స్ ఉన్న ఒకే ఒక రెసిపీతో సహా వెరైటీ ఆఫ్ డిఫరెంట్ క్లాసిక్స్ని కూడా ఎక్స్పీరియన్స్ చేసాము అని అంటూ ఉంటారు. సో మనం కూడా మన ఇళ్ళల్లో హాయిగా కూర్చున్న చోటు నుంచే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండాలి అంటే ప్లేసెస్కి తీసుకెళ్ళడం కాస్త కష్టం కాబట్టి ఆ ఫుడ్ని ఇక్కడికి తీసుకొచ్చేసాం. సో ఈరోజు మనం తయారు చేసుకున్న ఒక బ్యూటిఫుల్ రెసిపీలో అన్ని రకాల డిఫరెంట్ టెక్స్చర్స్ ఉంటాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం గ్రిల్ చికెన్ అండ్ బీన్స్ విత్ రోజ్మెరీ అండ్ గార్లిక్ సాస్. సో ఎస్, మనం తయారు చేసుకునే ఈ రెసిపీలో పేర్లు ఎన్ని ఉన్నాయో టెక్స్చర్స్ కూడా అన్నీ ఉంటాయన్నమాట. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పేర్లోనే ఉన్నాయి. క్లియర్గా క్లుప్తంగా చెప్తాను చూడండి. సో ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను బ్లాక్ బీన్స్ని అంటే రాజ్మా గింజల్ని ముందుగానే నానబెట్టేసుకుని బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఫుల్ మ్యాష్ చేసుకోకుండా కాస్త తగిలేటట్టు పళ్ళకి తగిలేటట్టు మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి. మేబీ ఒక 2 విజిల్స్ కుక్కర్లో బాయిల్ చేసుకుంటే సరిపోతుంది, ఎంతసేపు నానబెట్టుకున్నారో ఆ లెక్క ప్రకారం. ఆల్ రైట్. సో నెక్స్ట్ నేను ఏం యూస్ చేస్తున్నానంటే కార్న్ ఫ్లవర్ యూస్ చేస్తున్నాను. బ్యూటిఫుల్ సాస్ ఒకటి తయారు చేసుకుందాము. ప్రతిసారి సాస్ అంటే కాస్త టమాటో కెచప్ కానీ చిల్లీ సాస్ కానీ ఇవే వేసుకుంటారు కదా, ఈ సాస్ని ట్రై చేయండి, యూ గోయింగ్ టు లవ్ ఇట్. దీంతో పాటు చికెన్ యూస్ చేస్తున్నాను, ఒక బ్యూటిఫుల్ బ్రెస్ట్ పీస్. దీన్ని మనం పర్ఫెక్ట్గా గ్రిల్ చేద్దాం. ఆహా, భలే అందంగా ఉంటుంది. ఇక్కడ ఈ వెరైటీగా కనిపించే ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? ఏం లేదు, మన గోధుమ నూనె. దీన్ని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. బాగా సోక్ చేసుకున్న తర్వాత కాస్త రబ్బరీ టెక్స్చర్ వస్తుందన్నమాట. కొంచెం వాటర్ తీసేస్తే, మరి పేస్ట్ కాకముందు కాస్త వాటర్ తీసేస్తే కొంచెం పలుకులుగా తగులుతుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం సాలెడ్స్లో కానీ వెరైటీ ఆఫ్ స్టిర్ ఫ్రైస్లో కానీ ఒక సూపర్ టెక్స్చర్ని కూడా యాడ్ చేస్తుంది. దీంతో పాటు యూస్ చేద్దాం ఫ్రెష్ బేసిల్, వెల్లుల్లిపాయలు, ఒక ఆనియన్, అల్లం ముక్కలు. దాంతోపాటు మనం యూస్ చేద్దాం ఫ్రెష్ రోజ్మెరీ. బ్యూటిఫుల్ సాస్ తయారు చేసుకుందాం. కాస్త పసుపు, సినమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడి, కాస్త చక్కెర అండ్ కిస్మిస్. సో తయారు చేసుకున్న ఈ పర్టిక్యులర్ రెసిపీలో కాస్త స్వీట్ టోన్స్ కూడా ఉంటాయి. అంటే మనం తయారు చేసుకున్న ఈ పర్టిక్యులర్ వంటకంలో టెక్స్చర్తో సహా లేయర్స్తో సహా ఫ్లేవర్స్ కూడా మనం మార్చుకుంటూ ఉందన్నమాట. ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే ప్యాన్ సూపర్ హాట్గా తయారు చేసుకున్నాను. చికెన్కి కాస్త మేకప్ చేద్దాం. లైట్గా చారలు పెడుతున్నాను సో దట్ ఇట్ లుక్స్ రియలీ బ్యూటిఫుల్. ఇందులో నేను చాలా బేసిక్ ఫ్లేవరింగ్గా చేస్తున్నాను. జస్ట్ కొంచెం టెండరైజ్ చేయడానికి అండ్ ఎక్స్ట్రా ఫ్లేవర్ఫుల్గా కావడానికి. ఉప్పు వేసేసుకుని రబ్ చేసుకుందాం ఫస్ట్. ఇలా చేసుకోవడంతో మనం రెసిపీ తయారు చేసుకునేటప్పుడు అంటే గ్రిల్ చేసుకునేటప్పుడు మళ్ళీ సపరేట్గా సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నట్టు. ఇప్పుడు నేను ఇందులో కాస్త గార్లిక్, వెరీ లిటిల్ గార్లిక్, సో దాట్ మనం ఎలా డిఫరెంట్ ఫ్లేవర్స్ని యాడ్ చేస్తున్నా కూడా మళ్ళీ మిస్ మ్యాచ్ కాకుండా అన్ని ఫ్లేవర్స్ ఒకే ఒక రెసిపీలో ఉండేటట్టుగా మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇందులో నేను వేసుకుంటున్నాను కాస్త పసుపు ఫర్ దట్ బ్యూటిఫుల్ కలర్. కొంచెం వేసుకుందాం ఆ గోల్డెన్ బ్రౌన్ ఎల్లో కలర్. ఆహా, భలే అందంగా ఉంటుంది. అండ్ వేసుకుంటున్నాను కాస్త దాల్చిన చెక్క పొడి. ఎస్, కొంచెం స్వీట్ నోట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇందులో యాజ్ యూజువల్ మై ఫేవరెట్ కాస్త చిల్లీ ఫ్లేక్స్. ఎప్పుడైనా కూడా మనం మ్యారినేషన్ చేసేటప్పుడు ఏం వేసుకుంటాం? కాస్త వెనిగర్ కానీ, నిమ్మకాయ రసం కానీ, పెరుగు కానీ ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం కదా. ప్రిటీ మచ్ ద సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడాను. కాస్త చిల్లీ వెనిగర్. ఇప్పుడు మెల్లగా రబ్ చేసేసుకుందాం నీట్గా సో దట్ ఆ ఫ్లేవర్స్ అనేవి పూర్తిగా ఇంకుతాయి లోపల. మనం మిగతా ప్రొసీజర్ అంతా తయారు చేసుకునేంత లోపల. సో మిగతా ప్రొసీజర్ ఏంటి? నెక్స్ట్ నేను ఒక బ్యూటిఫుల్ బేస్ తయారు చేస్తాను. అన్నీ చెప్పానే కానీ అసలు ఫైనల్గా ఎలా ఉంటుందో చెప్పలేదు. కింద మనం బీన్స్ తోటి అదే మన ఈ రాజ్మా గింజలతోటి ఒక బ్యూటిఫుల్ బేస్ తయారు చేసుకున్నాము. సో దట్ కాస్త కరకరలాడుతూ కొంచెం ఆ పలుకులు అందంగా ఉంటుంది. దాని మీద ఈ చికెన్ పీస్ అండ్ ఫైనలీ ఆ ఫ్లేవర్స్ అని ఇలా తింటే ఇలా కలిగిపోయేటట్టుగా ఒక బ్యూటిఫుల్ సాస్. కంప్లీట్ మీల్ లాగా ఉంటుంది. ఓకే, మిక్స్ చేసేసుకుంటున్నాను కదా. సో మ్యారినేషన్ అనేది అయిపోయింది.
కావాలంటే మీకు ఇంకా ఓపిక ఉందనుకోండి, ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా ఫ్రెష్గా తెచ్చిపెట్టుకున్నారంటే మీరు ఇందులో కాస్త కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. బేసిక్ అలా చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ ప్యాన్ సూపర్ హాట్గా అయిపోయింది కదా, మనం మెడిటరేనియన్ రీజన్లో తిరుగుతున్నాం కాబట్టి ఆలివ్ ఆయిల్ నింపి పెట్టుకున్నాను అనమాట. సో లెట్స్ యాడ్ సమ్ ఆలివ్ ఆయిల్. ఇందులో నేను ఒక బ్యూటిఫుల్ రాజ్మా మసాలా లాగా చేస్తాను, కానీ కొంచెం బ్లాండ్ ఫ్లేవర్తో, అంటే మన మసాలాస్ లాగా కాకుండా ఒక బ్యూటిఫుల్ బేస్ లాగా సపరేట్ కూడా తింటే బాగుండేటట్టుగా వేసేసుకుందాం. అల్లం ముక్కల్ని కొంచెం పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను, వేయించుకోవడానికి కాస్త టైం ఉంది కాబట్టి. ఇంత పెద్దగా ఉంటే ఫ్లేవర్స్ పూర్తిగా డామినేట్ చేస్తాయని అనుకుంటారే, కానీ బాగా వేగితే మాత్రం ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. వేసుకుంటున్నాను జింజర్, అల్లం ముక్కల్ని వేస్తూ ఉండగా మనం ఏం చేద్దాం అంటే ఈ ఆయిల్కి ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్ని యాడ్ చేసుకుందాం. సో దట్ ఆ జింజర్ ఫ్లేవర్కి ఈ దాల్చిన చెక్క ఫ్లేవర్ మంచి కాంబినేషన్లో మారుతుంది. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను ఆనియన్ని, వీటిని కూడా కొంచెం పొడుగ్గానే కట్ చేసుకుందాం. తీసేస్తున్నాను. వేసుకుంటున్నాను ఉల్లిపాయలు, చేద్దాం. కాస్త సాల్ట్, మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కాస్త స్వెట్ అయ్యేంత వరకు, అంటే ప్రతి ఒక్క వెజిటేబుల్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అది కొంచెం వేడికి తగిలిన వెంటనే ఉప్పు యాడ్ చేసిన వెంటనే బయటకు వస్తుంది అనమాట. సో ఆ సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇందులో వేసుకుంటున్నాను ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ రాజ్మా గింజల్ని ఆర్ బ్లాక్ బీన్స్. లెట్స్ జస్ట్ టాస్ ఇట్. ఎందుకంటే నేను ఆల్రెడీ సినమన్ ఫ్లేవర్ని యాడ్ చేశాను కాబట్టి మరీ ఎక్కువ డామినేట్ చేసేటట్టుగా ఫ్లేవర్స్ యాడ్ చేయట్లేదు. పైన రోజ్మెరీతో సాస్ యాడ్ చేసుకుంటున్నాను, అందులో వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయి కాబట్టి టూ మెనీ ఫ్లేవర్స్ అయిపోతే ఏం తింటున్నామో తెలియదు అనమాట. అందుకనే బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఫ్రై దిస్. కాస్త రెడ్ కలర్ ఉంటే సూపర్గా ఉంటుంది, అందుకనే మీ టేక్ సమ్ రెడ్ బెల్ పెప్పర్స్. దీన్ని కూడా మనం పొడుగ్గా కట్ చేసుకుందాం. This is done. ఈ రెసిపీ అనేది చూడడానికి కూడా బ్యూటిఫుల్ ఆర్ట్ లాగా ఉంటుంది. కింద ఈ కలర్ఫుల్ అంటే రెడ్స్ అండ్ వైట్స్ అండ్ బ్రౌన్స్ తోటి బేస్ ఉంటే పైన లైట్గా ఎల్లో కలర్ తోటి మన చికెన్ ఉంటుంది, దాని మీద గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ తోటి సాస్. ఆహా, భలే అందంగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ టాస్డ్. ఉప్పు వేసేసుకున్నాము, ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి. కాస్త గ్లేజింగ్ కోసం అంటే కొంచెం స్వీట్ నోట్స్ కోసం వేసుకుంటున్నాం కొంచెం చక్కెర. టెన్షన్ పడకండి, మనం డెజర్ట్ యాడ్ చేయట్లేదు, జస్ట్ లిటిల్ మైల్డ్ ఫ్లేవర్ వేసుకుంటున్నాను. ఇందులో సుల్తానాస్ అంటే కిస్మిస్ ముక్కల్ని అండ్ ఫ్రెష్ బేసిల్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం పెద్దగానే. సో అన్ని టాస్ చేసేసుకున్నాం కదా, దిస్ ఇస్ డన్. మనం దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మళ్ళీ ఇదే ప్యాన్లో నెక్స్ట్ స్టెప్ని కంటిన్యూ చేద్దాం. ఆల్ రైట్, సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని నేను ఒక ప్యాన్లో షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. ఇందులో ముందుగానే నానబెట్టి పెట్టుకున్న ఈ కస్కస్ మిక్స్చర్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ దొడ్డు నొక్కని నానబెట్టి పెట్టుకున్న దొడ్డు నొక్కని ఇందులో వేసేసుకున్నాను అనమాట. దీన్ని ఇందులో కలిపేసుకుంటాను. ఇలా ఎందుకు వేసుకుంటున్నాను అంటే ఇంకా టెక్స్చర్ ఆ పలుకులు అనేవి అలాగే ఉంటాయి, ఫర్దర్గా కుక్ చేసుకోవట్లేదు. అండ్ ఎక్కువ మటుకైతే సాలెడ్స్లో డ్రైగా వేసుకుంటారనమాట. ఆల్రెడీ కొంచెం ముద్దగా అయింది, ఇంకా కుక్ చేసేసుకుంటే పేస్ట్ అయిపోతుంది, అందుకని. ఓకే, సో దీన్ని మనం మిక్స్ చేసేసుకుందాం. ఓహ్, బ్యూటిఫుల్ బేస్. దిస్ ఇస్ డన్. పక్కన పెట్టుకుందాం.
ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను ఒక క్విక్ సాస్ని తయారు చేసేస్తాను. సాస్ అన్న వెంటనే మనకి చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, బయట నుంచి తీసుకొస్తేనే నడుస్తుంది అని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇది ఒక సూపర్ షాక్ అనమాట. వెరీ క్విక్ ఫ్లేవర్ఫుల్ సాస్. మనం వేసుకుందాం. కాస్త వెల్లుల్లిపాయని చాప్ చేసుకుంటున్నాను, నేను క్రష్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఆ గార్లిక్ ఫ్లేవర్ అనేది బైట్ చేసేటప్పుడు మనకి తెలియాలి, అందుకని. ప్యాన్లో ఆయిల్ని యూస్ చేసేస్తున్నాను. ఉల్లిపాయలు లైట్గా టాస్ చేసుకుంటున్నాను. కొంచెం ఆ పచ్చివాసన అనేది మనం యూస్ చేస్తూ ఒక ఫ్లేవర్ని బిల్డ్ చేసుకున్నాము చాలా ఈజీగా. ఇందులో నేను వేసుకుంటున్నాను బ్యూటిఫుల్ రోజ్మెరీ. ఇందులో వేసుకున్నాం. ఇలా కుక్ చేసుకుంటే కాస్త ఆ బర్న్ట్ టేస్ట్ అనేది కూడా యాడ్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చిటపట్లాడుతూ ఉండగా మనం ఇందులో వేసుకున్నాం కాస్త చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ని తీసుకున్నాం. సో ఎటువంటి సాస్కైనా కూడా పర్ఫెక్ట్ బేస్ అనేది కార్న్ఫ్లోరే అనమాట. సో కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. కాస్త మరి ఎక్కువ అయిపోతే థిక్గా అయిపోతుంది, మనకు ఆ రన్నీ ఫ్లోయీ టెక్స్చర్ కావాలి. వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చాలామంది మసాలా కూరలు తయారు చేసుకునేటప్పుడు వేసుకుంటారు, సూప్స్లో వేసుకుంటారు. ప్రిటీ మచ్ ద సేమ్ టెక్నిక్. కలిపేసుకుంటున్నాను. సరే బర్న్డ్ ఫ్లేవర్ ఆల్రెడీ వచ్చేసింది, అలాగే కావాలి ఇంటెన్షనల్గా చేసుకుంటున్నాం. యాడ్ చేసుకుందాం. కాస్త సాల్ట్, కొంచెం పెప్పర్. మిక్స్ చేసుకుంటున్నాను. సో ఈ మిక్స్చర్ని నేను ఒక 5 minutes వరకు కుక్ చేసుకుంటాను, నాట్ టూ మచ్. 5 నిమిషాల తర్వాత ఇట్టే ఒక ఫ్లేవర్ఫుల్ ఏదో పెద్ద 7-star రెస్టారెంట్లో సర్వ్ చేసిన సాస్ని తయారు చేసేసుకున్నాను అనమాట. సరే వెల్లుల్లిపాయలు అయితే తెచ్చుకుంటాం, కానీ ఈ రోజ్మెరీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలరా బాబు అని అనుకున్నారు అనుకోండి, సింపుల్గా పుదీనాతోటి కూడా లేకపోతే కొత్తిమీర కాడలతోటి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కాస్త కార్న్ఫ్లవర్ వేసుకుంటేనే ఒక సూపర్ యమ్మీ సాస్ తయారు చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ డన్. దీన్ని మనం మెల్లగా చిల్లవనిద్దాం పక్కన. ఇప్పుడు మనం చికెన్ కుక్ చేసుకుందాం. ప్యాన్ సూపర్ హాట్ అవ్వాలి. ఎప్పుడైనా కూడా గ్రిల్లింగ్ పద్ధతిలో, అది కూడా ఇలా లైన్స్ వచ్చే అంటే చారులు వచ్చే స్టైల్లో మనం కుక్ చేసుకోవాలి అని అనుకుంటే ప్యాన్ అనేది చాలా చాలా వేడిగా ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ని మిస్ అవుతూ ఉంటాం కాబట్టి ఆ 5-star ప్రజెంటేషన్ అనేది కాస్త కష్టంగా అవుతుంది. సో ప్యాన్ హీట్ అవ్వాలి అంటే, బికాస్ ఇట్స్ థిక్ బాటమ్ ప్యాన్, హీట్ అవ్వడానికి ఒక 5-10 నిమిషాలు పడుతుంది. 5-10 minutes తర్వాత లెట్స్ కంటిన్యూ ద ప్రొసీజర్. ఆల్రెడీ 10 నిమిషాల తర్వాత ప్యాన్ పొగలు కక్కుతూ ఉండగా లెట్స్ కంటిన్యూ. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ వీక్ మొత్తం మళ్ళీ చెప్పను, ఆలివ్ ఆయిల్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇందులో వేసుకుందాం ఫిల్ చికెన్ అండ్ ఈ సాసెస్ని కూడా జ్యూసెస్ని కూడా యూస్ చేస్తున్నాం. పర్ఫెక్ట్గా 2 వైపులా గ్రిల్ చేసుకుందాము. చికెన్ కుక్ అవుతుండగా కలర్ మారుతుందన్న విషయం మనకు తెలిసిందే. కలర్ మారుతూ ఉండగా మనం వేసుకున్న ఈ లైన్స్ అనేవి కూడా కొంచెం ఓపెన్ అప్ అవుతాయి, చాలా చాలా అందంగా ఉంటుంది. సాస్ రెడీ చేసుకున్నాను. సాలెడ్ బీన్స్ తోటి అండ్ కస్కస్ తోటి సాలెడ్ రెడీ చేసేసుకున్నాను. చికెన్ కూడా రెడీ అయిపోతుంది. అన్నీ కలిపేసి డైరెక్ట్గా ప్రజెంటేషన్లో కలిసేద్దాం. డిఫరెంట్ టెక్స్చర్స్ తోటి తయారు చేసుకునే కంప్లీట్ మీల్ ఇది. అన్ని రకాల డిఫరెంట్ ఎలిమెంట్స్, కార్బ్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఫైబర్ కానీ అన్నీ కలిపేసిన ఒక హెల్దీ మీల్ అని కూడా చెప్పచ్చు. ప్రతి ఒక్క దేశంలో కొన్ని రెసిపీస్ చాలా ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్గా ఎందుకు ఉంటాయంటే లోకల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి. మెడిటరేనియన్ కుజిన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? అన్ని రకాల డిఫరెంట్ వెజిటేబుల్స్, ఇంగ్రీడియంట్స్, పికిల్డ్ వెజిటేబుల్స్, దాంతో పాటు మీట్ని కూడా బోల్డ్ అంతగా యూస్ చేస్తుంటారు కాబట్టి చాలా చాలా వైబ్రెంట్ కల్చర్ అండ్ వైబ్రెంట్ కుజిన్ కూడా. సో ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ కూడా రెగ్యులర్ రెసిపీ లాగే కనిపిస్తుంది, కానీ దాని లోపల ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది. మనం ప్రతిసారి ఇన్ఫ్యాక్ట్ ఎక్కువగా అమెరికన్ కుజిన్లో మనం వెజ్జెస్ని తయారు చేసుకున్నాం. పొటాటోస్ తోటి జస్ట్ ఒక స్నాక్ ఐటమ్ లాగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయిన ఫాస్ట్ ఫుడ్ని ట్రై చేస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మనం తయారు చేసుకునే వెజీస్లో ఒక బ్యూటిఫుల్
సర్ప్రైజ్ కూడా ఉంటుందన్నమాట, అది కూడా ల్యాంబ్ తోటి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం తయారు చేసుకుందాము ల్యాంబ్ స్టఫ్డ్ పొటాటో వెజ్. వంటలు తెలియని వాళ్ళు ఓర్ని వంటే కదా, ఉప్పు కాస్త పప్పు వేసేస్తే అయిపోతుంది అని అనుకుంటూనే ఉంటారు. కానీ ఇట్స్ అ సైన్స్. దీంట్లో కూడా మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్కి ఏ టైంకి యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, వెదర్ ప్రకారం అనే కొన్ని రూల్స్ ఉంటే మన ఆఖరికి కట్ చేసుకునే స్టైల్ ఆఫ్ వెజిటబుల్, అంటే ఏ షేప్లో కట్ చేసుకుంటామో దానికి ఒక పేరు కూడా ఉంటుందన్నమాట. వెజ్జెస్ అనేవి ఒక స్టైల్ ఆఫ్ కటింగ్. షేప్ని ఒక వెజిటేబుల్ని ఒక షేప్లో కట్ చేసుకుంటే దాన్ని వెజ్జెస్ అని అంటుంటారు. అంటే ఇంచుమించు ఒక సైడ్ నుంచి చూస్తే ట్రయాంగిల్ లాగా కనిపించాలి. సో ఎక్కువ మటుకు వెజ్జెస్ అనేవి స్టఫింగ్ చేయకుండా ఉండేటట్టుగానే యూస్ చేస్తున్నా. కానీ ఈ రోజు మాత్రం మనం సాలిడ్ సైజ్ ఆఫ్ వెజ్జెస్ని కట్ చేసుకున్నాం అనమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నెంబర్ 1 పొటాటో వెజ్జెస్ కాబట్టి పొటాటోస్ని ఆల్రెడీ 1 కుక్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. దీన్ని మనం కంటిన్యూ చేద్దాం అనమాట. పీల్ చేసేసి ఎగ్ యూస్ చేస్తున్నాను. దాంతోపాటు ల్యాంబ్ కీమాని యూస్ చేస్తున్నా, మిన్స్ అని అంటారు కదా. అండ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్ ఇది, చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది, లోపల పొటాటో సాఫ్ట్నెస్ ఉంటాయి. అండ్ ఫైనల్గా ఆ ల్యాంబ్ సర్ప్రైజ్ ఉంటుంది. ఇట్స్ గోనా టేస్ట్ రియల్లీ నైస్. దీంతో పాటు యూస్ చేద్దాం. నేను ఇక్కడ మైదాని పెట్టుకున్నాను. అండ్ ప్రతిసారి క్రమింగ్ ప్రొసీజర్కి యూస్ చేసినట్టుగానే బ్రెడ్ క్రమ్ పౌడర్. ఇక్కడ కూడా బ్రెడ్ క్రమ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవి బ్రెడ్ క్రమ్స్ కాదు. దిస్ ఇస్ బ్యూటిఫుల్ పామెజాన్ చీజ్. పామెజాన్ చీజ్ అనేది ఎన్నో రకాలు, బోల్డ్ వెరైటీ ఆఫ్ చీజెస్లో ఒక వెరైటీ అనమాట. చాలా చాలా కమ్మగా ఉంటుంది, కొంచెం తినడం చాలా చాలా కష్టం. అందుకనే ఎక్కువ క్వాంటిటీయే పక్కన పెట్టుకున్నాను. దీంతో పాటు యూస్ చేస్తున్నాను అల్లం ముక్కలు అండ్ కాజన్ స్పైసెస్, వెల్లుల్లిపాయలు అండ్ టమాటో సాస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా సింపుల్ ప్రొసీజర్. వెజ్జెస్ కాబట్టి ఫస్ట్ మనం ఈ ఎన్వెలప్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒకప్పుడు మనం లెటర్స్ రాసుకునే వాళ్ళం కదా, ఎన్వెలప్స్ ఎలా కట్ చేసుకునే వాళ్ళం, అందులో ఎలా పెట్టుకునే వాళ్ళం, అలాగా కట్ చేసుకోవాలన్నమాట. సింపుల్గా ఇలా కట్ చేసేసుకుని దీని లోపల లెటర్ పెట్టుకునేటట్టుగా కీమా పెట్టుకోవాలి కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను. ఓకే, దీన్ని నేను మెల్లగా లిఫ్ట్ చేస్తాను, పుల్ చేయకుండా. ఇందులో నేను ల్యాంబ్ స్టఫింగ్ని పెట్టుకుంటున్నాను. ఒకవేళ ఒక సైడ్ మరి థిక్గా ఉంది, ఇంకో సైడ్ థిన్గా ఉందంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం మళ్ళీ ఇంకొక చిన్న వెజ్ని కట్ చేయొచ్చు. ఎంత స్టీప్గా కట్ చేస్తే అంత బాగుంటుంది. లైట్గా లిఫ్ట్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా సింపుల్, రెగ్యులర్ రెసిపీ లాగే ఉంటుంది. కానీ ఈ చిన్న స్టెప్ వల్ల ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బేసిక్గా ఇలా చిన్నగా తయారు చేసుకోవాలి క్యూట్ లిటిల్ వెజ్లా. అండ్ వీటిని కూడా సపరేట్గా మనం బాయిల్ చేసుకున్న, కుక్ చేసుకున్న, డీప్ ఫ్రై చేసుకున్న బ్యూటిఫుల్ వెజ్జెస్ని తయారు చేసుకోవచ్చు. ఇవి కూడా ఏం వేస్ట్ కావు. ఓకే, మిగతా కూడా అలా కట్ చేసుకుని మనం మళ్ళీ కలుస్తాం. ఆల్ రైట్, క్యూట్ లిటిల్ షేప్స్లో మనం వీటిని కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక క్విక్ స్టఫింగ్ని తయారు చేసేసుకుందాము. దానికి కీమాని కాస్త యూస్ చేస్తున్నాను. ఇందులోనే వేసుకుందాం కొంచెం సాల్ట్, కాజూన్ స్పైస్ లేకపోతే కాస్త గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయల్ని ఈసారి క్రష్ చేసుకుందాం మనము. ఓకే, ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క కాస్త. ఇది లేదు అంటే హ్యాపీగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇలా అయితే కొంచెం పళ్ళకి తగులుతుందని ఇలా వేసుకుంటాను అనమాట. బుజ్జిగా చేసుకున్న అల్లం ముక్కలు. ఇందులో కావాలి అంటే ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ని కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే కాస్త పామెజాన్ చీజ్ని వేసుకుంటున్నాను. సో ఆ బ్యూటిఫుల్ చీజీ ఫ్లేవర్ని ఇలా యాడ్ చేసుకుందాం. బాగా కసాపిసా దీన్ని మనం మిక్స్ చేసేసుకుందాం. ఆల్రెడీ ప్యాన్ సూపర్ హాట్గా తయారు చేసుకున్నాను. ఇలా స్టఫింగ్ తయారు చేసేసుకుంటే చాలా చాలా క్విక్గా అయిపోతుంది. ఒకవేళ అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు ఇంకా వేగాలి అని అనిపిస్తే ఫస్ట్ వేసుకుని ట్రెడిషనల్ మెథడ్ని కూడా ఫాలో అవ్వచ్చు. కానీ ఇలా వేసుకుంటే ఎలాగో డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, ఇంకా ఫర్దర్గా కుక్ అవుతుంది. మళ్ళీ ఎక్స్ట్రా టైం వేస్ట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ రెసిపీకి ఇలా వేసేసుకుంటున్నాను అనమాట. జస్ట్ మిక్స్ దిస్, యాడ్ చేసేసుకుందాం. అండ్ కీమా కుక్ అవుతున్న కొద్దీ పొడి పొడిగా అవుతుంది కదా, దట్స్ ద టెక్స్చర్ వీ వాంట్. అలా అవుతూ ఉంటుంది. కొంచెం స్ప్రెడ్ చేసేసుకుందాం. యాక్చువల్లీ ఇప్పుడు మనం క్రమ్మింగ్కి రెడీ అవుతాం. చాలా చాలా సింపుల్ స్టెప్ ఇది. లెట్స్ గెట్ స్టార్టెడ్. బౌల్లో వేసుకుంటున్నాను కాస్త మైదా,
ఇంకొక బౌల్లో వేసుకుందాం కాస్త బ్రెడ్ క్రమ్స్. బ్రెడ్ క్రమ్స్ని నేను లైట్గా యాజ్ యూజువల్ క్రష్ చేసేసుకుంటాను. ఓకే, పక్కన పెట్టేసుకుందాం. ఇదే బౌల్లో ఎగ్ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మనం బీట్ చేసుకోండి. ఎస్పెషలీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తయారు చేసుకునేటప్పుడు తప్పదు, కిచెన్ కొంచెం డర్టీగా అవుతుంది, కానీ తిన్నప్పుడు ఈ పని అంత ఎక్కువగా తెలియదు అనమాట మనకి. ఓకే, సో మనం బాగా బీట్ చేసుకుందాము. ఇక్కడ చాలామంది తెలియకుండా ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఈ మిక్స్చర్ పైన ఉన్న క్రమ్మింగ్ ఏదైతే ఉందో, ఈ ఎగ్ మిక్స్చర్ కొంచెం థిక్గా ఉంది కాబట్టి పూర్తిగా అంటుకోదు, అందుకని సమానంగా స్ప్రెడ్ అవ్వదు. అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, వెరీ లిటిల్, సో దట్ ఆ కన్సిస్టెన్సీ అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. ఇంకా ఫర్దర్గా బీట్ చేసేసాను. ఓహ్ పర్ఫెక్ట్, సెటప్ పూర్తిగా రెడీ అయిపోయింది. కీమా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కలుద్దాం. స్టఫింగ్ రెడీ చేసేసుకున్నాం. ఫస్ట్ కాస్త స్ప్రెడ్ చేసుకున్నాం. లెట్స్ టేక్ అ స్మాల్ వన్ ఫస్ట్. ఇందులో నేను వేసుకుంటున్నాను కాస్త ఈ సూపర్ హాట్ కీమా స్టఫింగ్. లైట్గా స్ప్రెడ్ చేసుకున్నాం. దీన్ని నేను ఈ ఎగ్ వాష్లో చాలా చాలా సున్నితంగా డిప్ చేసుకుంటాను. ఐ నో మెస్సీగా ఉంది, కానీ ఫైనల్ రెసిపీ విల్ టేస్ట్ రియల్లీ నైస్. కోటింగ్ ఇంకొకసారి వాష్ చేద్దాం. ఓకే, హ్యాండ్స్ బెస్ట్. ఫైనల్గా బ్రెడ్ క్రమ్స్. చాలా చాలా ఇంట్రికేట్ ప్రొసీజర్ లాగా అనిపిస్తుంది, కానీ ఫైనల్గా అవుట్పుట్ మాత్రం చేసిన తర్వాత ఎలా చేసావురా బాబు అని మళ్ళీ మళ్ళీ తిన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇట్స్ అ వెరీ క్యూట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. చూడ్డానికి మామూలు వెజెస్ లాగే ఉన్నాయి, ఇందాక అనుకున్నట్టుగా ఒక సర్ప్రైజ్ లాగా ఉంటుంది. ఇలాగే మిగతావి కూడా రెడీ చేసుకుని ఆయిల్ కూడా డీప్ ఫ్రైయింగ్ కాబట్టి వేడెక్కిన తర్వాత మనం మళ్ళీ కలుగుతాం. ఫ్రై ఆయిల్ కూడా సూపర్ హాట్ అయింది. లెట్స్ జస్ట్ స్లైడ్ దిస్. సింపుల్గా రెండు వైపులా మనం ఫ్రై చేసుకున్నాము. ఎక్కువగా హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఫస్ట్ నుంచి బర్న్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకని మెల్లగా రెండు వైపులా కుక్ చేసుకుందాం. అండ్ కాస్త కుక్ అయిపోయిన తర్వాత ఈ క్రమ్మింగ్ అనేది పర్ఫెక్ట్గా స్టిక్ అవుతుంది. మొత్తం ఫ్రై చేసేసుకుని సింపుల్గా కాస్త కెచప్ తోటి సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది. అందుకని అలాగే సర్వ్ చేద్దాం డిసైడ్ అయిపోయాను. ప్రెజెంటేషన్లో కలుద్దాం. సింపుల్గా క్విక్గా తయారు చేసుకున్న ఒక బ్యూటిఫుల్ రెసిపీ ఇది. ఈ వీక్ మొత్తం మనం మెడిటరేనియన్ కుజిన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అంటే ఇలాంటి బ్యూటిఫుల్ డిలైట్స్ మనకి బాగానే కనిపిస్తుంటాయి. బోల్డ్ అని మెడిటరేనియన్ వంటలు, బోల్డ్ అంత కలర్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చెప్పేయడానికి చూపించడానికి నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు వచ్చేసేయండి వచ్చే ఎపిసోడ్లో. ఎక్కడ? గ్లోబల్ కుజిన్ వావ్ ఏవి రుచిలో.